మన జీవితంలో కొన్ని సంబంధాలు మనల్ని ప్రేమించవు, గౌరవించవు, అలా అని మనల్ని వదిలిపెట్టి వెళ్ళవు. ఈ వీడియో చూస్తున్న మీలో ఎవరికన్నా ఇది నా కథే అనిపిస్తే ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వెల్కమ్ టు సైలూస్ మనసున మనసై. అసలు టాక్సిక్ రిలేషన్‌షిప్ అంటే ఏంటండి? టాక్సిక్ రిలేషన్‌షిప్‌లో కొట్టడం, తిట్టడం ఇలాంటివేవి ఉండవండి. దెబ్బ తగులుద్ది మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీద. దెబ్బ తగులుద్ది మన సెల్ఫ్ రెస్పెక్ట్ మీద. మనల్ని మనమే చులకనగా చేసుకునే సిచ్యుయేషన్‌కి వచ్చేస్తాము. మన మీద మనమే అపనమ్మకం పెట్టేసుకుంటాము. మనల్ని మనమే తక్కువగా చూసుకునే స్టేజ్‌కొచ్చేస్తాం. అక్కడ ప్రేమ ఉంటే ఉండొచ్చేమో కానీ, మనశ్శాంతి మాత్రం అస్సలు దొరకదండి. అండ్ మీరు జాగ్రత్త ఎప్పుడు పడాలి? అసలు ఈ రిలేషన్‌షిప్ లక్షణాలు ఏంటి అంటే, మిమ్మల్ని బ్లేమ్ చేస్తారు. ఎప్పుడూ మీదే తప్పు. మీ వల్లే ఇలా జరిగింది. మీరలా చేయకుండా ఉండాల్సింది. నీ వల్లే ఇదంతా జరిగింది నీ వల్లే. అలానే మీరు చెప్పబోతే గొడవ. మౌనంగా ఉంటే గొడవ. మీకు స్వేచ్ఛ లేదు. మీరేమన్నా తప్పే. అలా అని ఊరుకున్నా తప్పే. ఏదైనా చెప్పబోతే నువ్వెక్కువగా ఆలోచిస్తున్నావు. కొంచెం తగ్గు. నీకు మెచ్యూరిటీ లేదా? నీకు అర్థం కావట్లేదా? అంటారు. నోరు విప్పడానికి కూడా భయపడతామండి. ఏం చెప్తే ఏమొస్తదో? ఏం మాట్లాడితే ఏం గొడవొస్తదో? అలా అని మౌనంగా ఉంటే పెడసరమా? గర్వమా? గోడకు కొట్టిన బొమ్మలా అలా అతుక్కుపోయావు. ఇలాంటి మాటలు వినాల్సొస్తది. పర్యవసానంగా అందరూ ఉన్నా కూడా మనం ఒంటరిగా అయిపోతామండి. ఇలాంటి లక్షణాలు కనుక మీ ఇంట్లో ఉంటే ఇది ఖచ్చితంగా ప్రేమ కాదండి. మానసిక హింసకు సంకేతాలని గుర్తుపెట్టుకోండి. ఎక్కువ కాలం మీరు ఇలాంటి రిలేషన్‌షిప్‌లో కనుక కంటిన్యూ అయితే మీలో ఓవర్ థింకింగు, యాంగ్జైటీ, డిప్రెషను, సెల్ఫ్ బ్లేము, సెల్ఫ్ డౌట్ ఇవన్నీ కూడా వచ్చేస్తాయండి. చివరికి నిజంగానే మనం ఎందుకు పనికిరామన్న భ్రమలో మనమే పడిపోతామండి. మనకు మనమే శత్రువులా మిగిలిపోతాం. ఎందుకంటే ఎప్పుడూ చిరాగ్గా ఉంటాం. ఏదో భయంతో ఉంటాం. ఏదో యాంగ్జైటీగా ఉంటాం. కూర్చోలేము, నిలబడలేము. చిరాకు చిరాకు. దేన్ని భరించలేము. ఒక చిన్న వాయిస్‌ని భరించలేము. చిన్న నాయిస్‌ని భరించలేము. ఏ పని చేయబుద్ధి కాదు. సింపుల్ సింపుల్ పనులు కూడా ఎంతో కష్టంగా అనిపిస్తాయి. ఎందుకు ఉన్నామో తెలీదు. ఏం జరుగుతుందో తెలీదు. మనసు విప్పి చెప్పలేము. మన బాధని గుండెల్లో ఎంతకని దాచుకుంటామండి. మరి ఎందుకు బయటపడలేము? ఎందుకు దీన్ని భరిస్తున్నామంటే బంధం అండి. వివాహ బంధం. పిల్లలు, సొసైటీ ఏమనుకుంటుందో, పిల్లలేమైపోతారో, ఫ్యూచర్ ఏమైపోతదో, పైగా మారతారేమో అనే ఒక ఆశ అండి. ఇవి లేకపోతే మనం ఎప్పుడో వీటి నుండి బయటకొచ్చేద్దుం. మనం ఆశాజీవులమండి. మన పిల్లలు బావుండాలి. మన ఫ్యామిలీ బావుండాలి. మన ఫ్యూచర్ బావుండాలి. మనం తీసుకునే ఏ చిన్న అడుగైనా మన కుటుంబానికి అగౌరవంగా ఉండకూడదు. ఎవరు మనల్ని వేలెత్తి చూపించకూడదు. అలా అని ఎంతసేపు ఈ టాక్సిక్ రిలేషన్‌షిప్‌లో మనం మాత్రమే విషాన్ని మింగుతూ ఉంటే మన జీవితానికి అర్థం ఉండదండి. ఇందులో డెసిషన్ అన్నది మీ ఇష్టమైన మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడం మాత్రం మీ రైట్. మీ హక్కు. ఒక్క ప్రశ్న వేసుకోండి. ఇంత బాధలో మీరు ఉండాల్సిన అవసరం ఉందా? రీజన్స్ ఆలోచించండి. అలా అని వేరెళ్ళిపోయి ఇంకేదో చేద్దాం ఇవి కాదండి. ఫస్ట్ ప్రయారిటీ నేనెప్పుడు ఇది చెప్పను. ఎప్పుడూ కూడా ఒక బంధాన్ని నిలబెట్టుకోమనే చెప్తాను. ఒకవేళ ఆ బంధం నిలబెట్టుకోవడంలో అవతలి వారి వల్ల మనం విఫలమైతే ముందు దాన్ని యాక్సెప్ట్ చేయండి. మీది టాక్సిక్ రిలేషన్‌షిప్ అని యాక్సెప్ట్ చేయండి. ఇందులో మీ తప్పు లేదు అని యాక్సెప్ట్ చేయండి. అప్పుడు మీరేం చేయాలో మీ బ్రెయిన్ మీకు, మీ మనసు మీకు సలహా ఇస్తది. మీ మనసుని నమ్మండి. మీ భావాల్ని నమ్మండి. అన్నీ భరించటం గొప్ప కాదండి. ఎవరి సాయమన్నా తీసుకోండి. మీ మీద మీరు ప్రేమను పెంచుకోండి. మీ మీద మీరు నమ్మకాన్ని పెంచుకోండి. మీ జీవితంలో ఏదన్నా స్టార్ట్ చేయాలని ఆగిపోతే ఇప్పుడు దానికి ఒక అవకాశం ఇవ్వండి. మీ పిల్లల్ని, మీ కుటుంబాన్ని ఇంకొంచెం బాధ్యతగా చూసుకోండి. ఈ టాక్సిక్ రిలేషన్‌షిప్ ఎవరి వల్ల అయితే వస్తుందో వారిని కొంచెం ఇగ్నోర్ చేయండి. అలా అని వారితో విడిపోమని నేను చెప్పటం లేదు. మరీ శృతి మించిపోతే ఫైనల్‌గా ఇంక ఏ ఛాన్సు లేకపోతే, ఇంక ఇంతకు మించి మనలో తట్టుకునే శక్తి లేకపోతే, మన పిల్లల ఫ్యూచర్‌కి, మనకు ఏమాత్రం ఢోకా లేదు అని అనిపిస్తే,
అప్పుడు అడుగు ముందుకు వేయండి. ఈలోపు మాత్రం మీ హాబీస్ ఏంటో, మీకు ఏమి ఇష్టమో, మీకు ఏ రంగు ఇష్టమో, మీరు ఎక్సర్సైజ్ చేయాలనుకుంటున్నారా? ఫుడ్ సరిగ్గా తీసుకోవాలనుకుంటున్నారా? ఏదైనా హాబీని అలవాటు చేసుకోవాలనుకుంటున్నారా? ఏదన్నా నేర్చుకోవాలనుకుంటున్నారా? ఈ చాలా అవకాశాలుంటాయండి హ్యాపీగా బ్రతకడానికి. ఒక మంచి మూవీ చూడొచ్చు, మంచి పాట వినొచ్చు, పూజని ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఆ ఒక్క పర్సన్‌ని పక్కన పెట్టండి. ఆ ఒక్క రిలేషన్‌షిప్‌ని పక్కన పెట్టండి. అదొక్కటే మనల్ని నడిపించదు కదండీ! పోనీ ఆ ఒక్క రిలేషన్ మీదే మీరు డిపెండ్ అయ్యి ఉంటే అది మీకేమిచ్చింది? సెల్ఫ్ డౌటు, మానసిక చిత్రవధ, సెల్ఫ్ బ్లేము, ఎప్పుడూ పోరాటమే, ఎప్పుడూ బాధే, ఎప్పుడూ నిద్ర పట్టకుండా ఉండటమే, ఎప్పుడూ శరీరానికి, మనసుకి విశ్రాంతి లేకపోవడం. అసలు మనశ్శాంతే లేకపోతే ఇంకా ఆ బంధం ఎందుకండి? అలా అని బయటికి వెళ్ళడానికి మార్గాలు లేనప్పుడు ఉన్నంతలోనే సర్దుకోవడానికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలండి. మీకోసం మీరు. మీరే ఫస్ట్. మీ ఎక్సర్‌సైజు, మీ యోగా, మీ మెడిటేషను, మీ మూవీ, మీ సాంగ్సు, మీ పుస్తకాలు చదివే టైము, మీ పూజ టైము, మీ మొక్కలు, ఏదైనా నేర్చుకోవాలనుకుంటే అది, మంచి ఫుడ్ తినటం, ఇవన్నీ ఎవరి కోసమో కాదండి. మీతో మీరు మాట్లాడుకోవాలి. మీకోసం మీరు కొన్ని పనులు చెయ్యాలి. ఇంతవరకు కుటుంబం కోసం చేస్తే, ఇలానే మీ సిట్యుయేషన్ ఉంటే ఇక మీదట మీపై మీరు వర్క్ చేయండి. మీ మీద మీరు ప్రేమ పెంచుకోండి. మీ విలువని ఎవరి చేతుల్లోనో పెట్టకండి. ప్రేమంటే ఎప్పుడూ భయపడడం, ఎప్పుడూ ఏడుస్తూ ఉండడం, ఎప్పుడూ నిరాశగా ఉండడం ఇది కాదండి. మనశ్శాంతి, భద్రత, గౌరవం ఇది ప్రేమంటే. ఆ ప్రేమని ఒక వ్యక్తి దగ్గర నుండి ఆశించాము, రాలేదు, కుదరలేదు, జరగలేదు, మనకి అదృష్టం లేదు. అలా అని మనల్ని మనం వదిలేసుకుంటామా? ఎంతసేపు మనల్ని మనం బ్లేమ్ చేసుకుంటామా? వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో అని మన గురించి మనం ఆలోచించటం మానేస్తామా? మీరు ఎంత మంచిగా ఉన్నా కూడా మీకు మిగిలేది నిందలే. ఎందుకంటే ఎవరిని మీరు మార్చలేరండి. అలా అని ఇలాంటి ఒక రిలేషన్‌షిప్‌లో మీరు ఉండటం వల్ల మీరు బలహీనులా అంటే అస్సలు కాదు. మీరు ఎంతవరకు ఓర్చుకున్నారు అంటే మీలో ఎంత బలం ఉందో. ఇక మీదట ఆ బలాన్ని మీ జీవితంపై ఉపయోగించండి. మిమ్మల్ని మీరు సంతోషంగా ఉంచటానికి ఉపయోగించండి. మీ జీవితాన్ని మార్చుకోవడానికి మీ బలాన్ని ఉపయోగించండి. మీ జీవితాన్ని కాపాడుకునే సమయం ఇప్పుడొచ్చిందనుకోండి. ఓకేనా అండి? మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుస్తా. థాంక్ యూ ఫర్ వాచింగ్.